జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి అనుగ్రహ భాషణం, వారి దివ్యాశీస్సులు మనం స్వీకరించే మహత్తరమైన అవకాశం. మాలా సుధా కుంభ విబోధముద్రా విద్యా విరాజత్కరవారిజాతాం అపార కారుణ్య సుధాంబురాశిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మి నిత్యం. శ్రీమతే శంకరార్యాయ ధీమతేద్భుతశక్తయే నమోస్త్వద్వైత సిద్ధాంత స్థాపనోపాత్తమూర్తయే. పవిత్రమైనటువంటి మన భారతీయ సనాతన వైదిక వాంగ్మయంలో వేదములు, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు, అలాగే సాహిత్యం అనేటటువంటి మూడు విషయాలున్నాయి. ఈ మూడు కూడా మూడు సముద్రాలు లాంటివి. వేదములు సముద్రాలు లాంటివి, అత్యంత విస్తారమైనటువంటివి, విస్తారంగా ఉండేటటువంటి శాఖలు, ఎన్నో శాఖలు ఉన్నాయి. వందలాది శాఖలు, అన్ని వేదాలు కలుపుకుంటే వందలాది శాఖలు ఉన్నాయి. అత్యంత విస్తీర్ణమైనటువంటివి ఆ వేదములు. అదే రకంగా శాస్త్రములు, న్యాయం, వ్యాకరణం ఇత్యాది. మళ్ళీ అందులోనూ ఈ ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క సముద్రం లాంటిది. ఆ శాస్త్రంలో కనుక దిగి, ఆ శాస్త్రాబ్ధిలో దిగి ఈదడం మొదలెడితే ఎప్పటికి ఆ సలవతలకి వెళ్తామో లేదో అనేది తెలియదు. ఎంతో మహాపురుషులు, పెద్ద పెద్ద విద్వాంసులు, ఎవరో వాచస్పతి మిశ్రులు, అందుకని ఆయన గురించి చెప్పేటప్పుడు పదవాక్య ప్రమాణ పరంపారం ఉపేయుష అని ఒక మాటను చెప్తారు ఆయన గురించి. ఆయన ఆ అన్ని శాస్త్రాల యొక్క అవతల ఒడ్డుని చూసినటువంటి మహాత్ముడు అని ఆయన గురించి ఒక మాట చెప్తారు. అటువంటి వాళ్ళు తప్ప సామాన్యులైనటువంటి వాళ్ళు ఈ శాస్త్రాబ్ధిని ఈదడం అనేది చాలా కష్టం. అటువంటిది కాబట్టి శాస్త్రములు ఒక మహాసముద్రం వంటివి. అదే విధముగా ఈ సాహిత్యం అనేటటువంటిది, ఇది అత్యంత విస్తృతమైనటువంటి ఒక మహాసముద్రం. దాంట్లో ఎంత లోతుకు వెళ్ళినా కూడా ఇంకా ఏదో ఒకటి ఉండనే ఉంటుంది, ఇంకా వెళ్ళాల్సింది ఉండనే ఉంటుంది. ఎంతోమంది మహాకవులు అత్యంత అద్భుతమైనటువంటి ప్రతిభతో, పాండిత్యంతో అద్భుతమైనటువంటి కావ్యాలు, శాశ్వతమైనటువంటి ఈ జగత్తులో ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి అద్భుతమైన కావ్యాల్ని రచించినటువంటి మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు. ఆ కావ్యాల్ని, వాళ్ళ యొక్క ఆ సాహిత్య ప్రతిభని చూడగలకపోతే అది వీడి దౌర్భాగ్యం, చూడలేని వాడి దౌర్భాగ్యం. ఎందుకంటే ఈయన భర్తృహరి ఒక మాట చెప్తాడు, కుత్స్యాస్యు కుపరీక్షకైర్న మణయో యైరర్ఘత పాతితాః అని ఒక మాట అంటాడు. ఒక అద్భుతమైనటువంటి, అత్యంత అమూల్యమైనటువంటి ఒక మణి, ఇది మామూలు గులకరాయి అనే భావనతో కనుక విసిరేస్తే ఆ దోషం ఆ రాయిది కాదు, అక్కడ ఉండేటటువంటి ఆ దోషం, ఆ న్యూనత ఆ రాయిది కాదు, ఈ విసిరేసినటువంటి వాడిది. ఎందుకంటే రాయిని ఎక్కడ, ఆ వజ్రాన్ని, ఆ రత్నాన్ని ఎక్కడ విసిరేసినా కూడా అది రత్నంగానే ఉంటుంది. అది ఇక్కడున్నా, ఇంట్లో ఉన్నా, చక్కగా దాన్ని గూట్లో పెట్టినా, బయట విసిరేసినా, ఎక్కడున్నా కూడా మణిమణే. దానికి ఉన్నటువంటి విలువ ఏమాత్రం తగ్గదు. కాబట్టి దాన్ని తెలుసుకోకపోతే ఆ తెలుసుకోలేని వాడి దౌర్భాగ్యం. కాబట్టి మనం అటువంటి దౌర్భాగ్యవంతులం కాకూడదు. మనం విశేషమైనటువంటి భాగ్యవంతులం కావాలి. ఇటువంటి దేశంలో పుట్టాం కాబట్టి ఈ యొక్క భాగ్యం, ఈ సువర్ణావకాశం మళ్ళీ మళ్ళీ లభించదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే సువర్ణావకాశం లభిస్తుంది. ఆ లభించినప్పుడు ఎవరు దాన్ని సార్థకం చేసుకుంటారో వాళ్ళు నిజమైనటువంటి ప్రజ్ఞావంతులు. కాబట్టి అటువంటి ఒక సౌభాగ్యం ఇంకా పోషించి ఎన్నో విషయాల్ని మనకి తెలియజేసి ఉన్నారు. దాంట్లోనూ విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారు, మా సనాతన ధర్మోద్ధారకులు, పరమేశ్వర అవతారులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాల్ని రచించారు. ఒకవైపు గంభీరమైనటువంటి శాస్త్రాలు, ఇక్కడ మూడు సముద్రాలు లాంటివి అని చెప్పాం. వేదాలు, శాస్త్రాలు, సాహిత్యం, ఈ మూడు కూడా మూడు సముద్రాలు. శంకరాచార్యుల వారు అన్ని సముద్రాల్లోనూ ఒకేసారి ఈదుతూ ఉంటారు, అన్ని సముద్రాల్లోనూ.
అటువంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని అనేక స్తోత్రాల్ని శంకర భగవత్పాదాచార్యులు వారు రచించారు. ఎన్నో అద్భుతమైనటువంటి ఆ వర్ణనలు కనుక చూస్తే నిజంగా కాళిదాసు వాళ్ళు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి గ్రంథాలని శంకరాచార్యులు వారు రచించారు, అటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలని రచించారు అని అనిపిస్తుంది మనకి. ఒక శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉంది. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి, అది మాకు చాలా ఇష్టం, ఒక శ్లోకం అక్కడ ఉంది. ఏమిటంటే శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ 6 ముఖాల్ని ఎలా వర్ణించాలి అనేటటువంటి విషయాన్ని చూపిస్తూ, దీనికి ఈ 6 ముఖాలకి దేన్ని ఉపమానంగా చెప్పాలి అనే ఆలోచన చేస్తూ ఒక మాట అంటారు. ఏమిటంటే సదా శారదా షణ్మృగాంకా యది స్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబా కలంకైశ్చ హీనాః తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యం అని అంటారు. నీ 6 ముఖాలకి ఉపమానం చెప్పాలంటే ఎటువంటి సామగ్రి కావాలి అనంటే సదా ఎల్లప్పుడూ శారదాహ, ఆ శరదృతువులో కనిపించేటటువంటి ఆ పూర్ణబింబాలు, చంద్రుడు, శరదృతువులో కనిపించేటటువంటి చంద్రుడు, అందులోనూ ఒక చంద్రుడు సరిపోడు, 6 ఉండాలి. సదా శారదాహ షణ్మృగాంక, షట్ 6 పూర్ణ చంద్రులు కనపడాలి. షణ్మృగాంక యది స్యుః, ఒకవేళ ఉండేట్టయితే అందులోనే ఎలా ఉండాలి, ఊరికే వృద్ధిక్షయాలు ఒకసారి ఉదయించడం ఒకసారి అస్తమించడం ఉండకూడదు. సముద్యంత ఏవ స్థితాః, ఎప్పుడూ ఉదయిస్తూనే ఉండాలి. స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబ, అందులోనూ వృద్ధిక్షయాలు ఉండకూడదు, ఎప్పుడు కూడా పూర్ణబింబంగానే ఉండాలి. కళంకం కూడా నీ దగ్గర, చంద్రుడి దగ్గర కళంకం ఉంది. ఇప్పుడు మనం చూసే చంద్రుడి దగ్గర కళంకం ఉంది. ఆ చంద్రుడి దగ్గర ఉదయాస్తమయాలు ఉన్నాయి, వృద్ధిక్షయాలు ఉన్నాయి, కళంకం ఉంది, ఒకడే ఉన్నాడు. సంఖ్య కూడా ఎక్కువగా లేదు, ఒకే సంఖ్య ఉండేది మనకి. కాబట్టి సదా పూర్ణబింబా కలంకైశ్చ హీనాః, ఒకవేళ ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యం, అప్పుడు నీ ముఖాలకి నేను ఆ ఉపమానాన్ని చెప్పగలుగుతాను. అది లేదు అని అంటే కనుక నీ ముఖాలకి ఉపమానాన్ని నేను చెప్పలేను. ఎంత అద్భుతమైనటువంటి రచన, ఎంత అద్భుతమైనటువంటి ఆ సాహిత్య రసాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది ఒక శ్లోకం. ఇలాంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ఒక శ్లోకం కూడా అక్కడే శంకరాచార్యులు వారు చెప్తారు. అంటే ఆ శ్లోకం వింటున్నప్పుడు ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటుంటే ఆ దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కూడా ఉంది. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్యాహ్వయత్యాదరాత్ శంకరే మాతురంకాత్ సముత్పత్య తాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం అని ఒక మాట అంటారు. మన లోకంలో చిన్నపిల్లల్ని చూస్తుంటారు, తల్లి ఒడిలో కూర్చొని ఉంటారు పిల్లలు. ఇందులో తండ్రి అథవా ఇంకెవరైనా వచ్చి ఇట్రా ఆయన అనగానే వెంటనే వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు, పిల్లలకి ఆ ఇష్టమైనటువంటి వాళ్ళని చూసిన వెంటనే ఆ ఒళ్ళోంచి ఇలా కిందకి దిగి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఇట్లా ఎత్తుకుంటారు, ఎత్తుకొని వాళ్ళని గట్టిగా వాటేసుకొని ఎత్తుకుంటారు ఆ వచ్చినటువంటి వాళ్ళు. అదే దృశ్యాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు వర్ణిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి ఒళ్ళో కూర్చున్నాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి అంటున్నాడు, ఇహ ఆయాహి వత్స ఇట్రా నా దగ్గరికి రా అంటున్నాడు. ఈశ్వరుడు వచ్చి ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య, ఈశ్వరుడు ఇలా వచ్చే రా దగ్గర రా అంటున్నాడు. హస్తాన్ ప్రసార్య ఆహ్వయతి ఆదరాత్ శంకరే మాతురంకాత్, అప్పుడు ఆహ్వయతి శంకరే మాతురంకాత్, అప్పుడు ఆ తల్లి యొక్క తొడమించి ఒళ్ళోంచి ఇలా కిందకి దిగి ఆయన పరిగెత్తుకుంటూ ఇలా వచ్చి ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు అని. కాబట్టి అక్కడ ఆహ్వయతి శంకరే మాతురంకాత్ సముత్పత్య తాతం, సముత్పత్య వెంటనే అక్కడి నుంచి కిందకి దిగి తండ్రిని చూసిన వెంటనే అక్కడి నుంచి ఒకసారి ఇలా కిందకి దూకి తాతం శ్రయంతం కుమారం, ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన శివుడు వెంటనే ఆయన ఇలా ఎత్తుకుని గట్టిగా కావలించుకున్నాడు. హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తిం అని ఆ ఒక శ్లోకం. ఇది ఆ సుబ్రహ్మణ్య భుజంగంలో ఉండేటటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు, ఆ శ్లోకాలు ఎన్నో వర్ణల శివపాదాది కేశాంతం సౌందర్యలహరి, ఇక సౌందర్యలహరి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎన్నో అద్భుతమైనటువంటి వర్ణనల్ని దాంట్లో చూపించారు. కాబట్టి ఈ రకంగా ఇది శంకర భగవత్పాదాచార్యుల వారు, అలాగే ఇంకా కాళిదాసు ఇత్యాదులందరూ కూడా అద్భుతమైనటువంటి ఎన్నో మహాకవులు, ఎన్నో అద్భుతమైనటువంటి వర్ణనలు, అలాగే మన తెలుగు భాషలో, ఆంధ్ర భాషలో ఎంతోమంది మహాకవులు అద్భుతమైనటువంటి మహాకావ్యాల్లో అద్భుతమైనటువంటి వర్ణనలు చేసి ఆ ఒక సాహిత్య శాస్త్రం. కాబట్టి ఇటువంటి గొప్ప పరంపరలో జన్మించడం, ఇటువంటి గ్రంథాల్ని కొంతవరకైనా చదివి దాన్ని కొంతవరకైనా అర్థం చేసుకోగలిగేటటువంటి ఆ అదృష్టం, ఆ సౌభాగ్యం పరమేశ్వరుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు.
కాబట్టి ఈ సౌభాగ్యాన్ని అందరూ కూడా చక్కగా సార్థకపరుచుకోవాలి. అలాగే తర్వాత తరం వాళ్ళకు కూడా దీన్ని విశేషంగా నేర్పించాలి. ఇక్కడ ఇప్పుడు కాలంలో ఈ భాష మామూలుగా ఏదో కావ్యాలు చదవడం, ఏదో పద్యాలు నేర్చుకోవడం అవన్నీ పక్కన పెడితే మాట్లాడేటప్పుడు కూడా తెలుగును వదిలేస్తూ ఉంటారు. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఎందుకు ఇలా చేయడం? నేనేమో కొంతమంది తిడుతూ ఉంటాను, కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు అంటూ ఉంటారు, కొంతమంది వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అంటారు, నేను వాళ్ళని తిడతాను, ఎందుకే ఇలా అనవసరంగా ఇలా మాట్లాడడం ఎందుకు, తెలుగులోనే చెప్పచ్చుగా ఆ పదాన్ని కూడా. నా దగ్గరకు వచ్చినప్పుడు మా ఫాదర్కి షష్ఠిపతి గుర్తు వస్తుందండి, ఎందుకు ఫాదర్ అని ఎందుకు అనడం? అనుకో, సరే అనుకో, నీకు ఇంగ్లీష్ వచ్చని నా దగ్గర ప్రదర్శన చేయక్కర్లేదు. ఇవాళ అందే చాలామంది మాట్లాడతారు, అదే నీ ఒక్కడికే వచ్చాను కాదుగా, ఎందుకు మా ఫాదర్కి షష్ఠిపతి గుర్తు వస్తుందండి అని అన్నావు. ఎందుకు ఇది, ఈ మాట ఎందుకు? మా నాన్నగారికి, మా తండ్రికి అంటే చదువులుగా ఎంత చాలా బాగుంటుంది, ఎంత వినడానికి ఎంత బాగుంటుంది. ఇట్లాంటి మాటలు, ఆ సంస్కారం అనేది లోపిస్తూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతో బాధగా ఉంటుంది అలా చూసినప్పుడు, అలాంటి సందర్భాలని చూసినప్పుడు. ఇట్లా ఆ ఒక సంస్కారం మామూలుగా ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారనేది చెప్పక్కర్లేదుగా. పైగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారనేదాన్ని నేను చెప్తున్నా. అది పైగా ఇదివరకటి కాలంలో పెద్దవాళ్ళు పిల్లలకి మంచి సంస్కారం నేర్పించేవారు. ఇంట్లో ఎలా ఉండాలి, దేవుడి గదికి ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఏదో గుడికి వెళ్ళినప్పుడు, క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి, గురువు స్థానానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. వాళ్ళకి ఇక్కడికి వెళ్తున్నావా, గుడికి వెళ్తున్నామా, అథవా ఎక్కడో ఏదో యాత్రాస్థలానికి వెళ్తున్నామా, అసలు ఆ తేడానే తెలియదు వాళ్ళకి. ఇట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తుంటాం, స్వామి మాకు ఆశీర్వాదం చేయండి అని అడుగుతుంటారు. సరే మంచిది ఆయన, నీకు మంచిగా అని ఆశీర్వాదం చేస్తున్నా. తర్వాత నాకు వాళ్ళు థ్యాంక్స్ అని చెప్తారు. ఆశీర్వాదం చేసినందుకు నాకు వాళ్ళు చెప్పేది థ్యాంక్స్. మా అబ్బాయికి ఏదైనా ప్రసాదం కావాలి, మేము ప్రసాదం ఇచ్చిన తర్వాత పిల్లలకి చెప్తారు, థ్యాంక్స్ చెప్పు, గురువుగారికి థ్యాంక్స్ చెప్పు అని చెప్తున్నారు. గురువు గారికి థ్యాంక్స్. అప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉండే వాళ్ళకి చెప్పా, ఓ పని చేయవయ్యా, ఈ పక్కన చెత్తకుండా నీరు పెట్టుంచు, ఎవరైనా నమస్కారం చెప్తే అది నేను తీసుకుంటాను, ఎవరైనా థ్యాంక్స్ చెప్తే దాంట్లో పడేయమని చెప్పండి అని నేను చెప్పా. మా వాళ్ళకి చెప్పా, నా పక్కన చెత్తకుండిని పెట్టించు, ఎవరైనా అలా చెప్పారనుకోండి, ఇలాంటి థ్యాంక్స్లు ఇట్లాంటివి చెప్పారనుకోండి, అక్కడ పడేయమని అక్కడ వేసి వెళ్ళు దాన్ని అని చెప్పచ్చు. నమస్కారం పెడితే అప్పుడు నేను తీసుకుంటా, వాళ్ళు ఇచ్చేటటువంటి నమస్కారం నేను స్వీకరిస్తాను అని నేను చెప్పా మా వాళ్ళకి. కాబట్టి అంటే ఏమిటి, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, వీటన్నిటికీ కూడా ఒక పద్ధతి ఉంది. ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అనేది మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో తోడ్పడుతుంది, ఎంతో ఒక ఉపయోగం అవుతుంది, చాలా ఉపయోగాన్ని కలిగిస్తుంది. ఆ చరిత్రల్లో ఒక్కొక్కళ్ళ ఆ మహిమల్ని మనం చూసినప్పుడు, వాళ్ళ యొక్క వర్ణనల్ని మనం విన్నప్పుడు మనలోనూ ఒక వ్యక్తిత్వాన్ని మనం వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రఘువంశంలోనే అందరికీ తెలిసినటువంటి విషయమే, రఘువంశంలో ఆరంభంలో దిలీప మహారాజుని ఎంత చక్కగా వర్ణించాడు, ముందు ఆ రఘువంశపు రాజులందరినీ కూడా ఎంత అద్భుతంగా వర్ణించాడు మహాకవి. అలాగే అక్కడ రాజు గురించి దిలీపుడి గురించి వర్ణించేటప్పుడు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు రాశాడు. ఆకార సదృశ ప్రజ్ఞా సదృశాగమ, ఆగమై సదృశారంభ, ఆరంభ సదృశోదయ. ఇది ఎంత అద్భుతమైనటువంటి చిన్న శ్లోకంలో ఎన్నో విషయాల్ని ఆ ఒక శ్లోకంలో కాళిదాసు చెప్పున్నాడు. ఈ రకంగా చిన్న చిన్న వాక్యాల్లో పెద్ద పెద్ద విషయాల్ని చెప్పున్నారు. కాబట్టి ఇలాంటివి పఠించినప్పుడు కొన్నిసార్లు ఈ శ్లోకాలకి ఎంత మహిమ ఉందంటే, ఈ సాహిత్యంలో మన పూర్వకవులు రాసినటువంటి ఈ శ్లోకాలన్నిటికీ కూడా ఎంత మహిమ ఉంది అని అంటే, ఈ పద్యాలకి శ్లోకాలకి వాటి యొక్క అర్థం మనకి తెలియకపోయినా కూడా కేవలం ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు, మన నోటి నుండి ఆ పద్యం వస్తే చాలు, పెద్దలు మనకు నేర్పిస్తారు, దాని అర్థం తెలియకపోయినా కూడా ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు, ఏదో ఒక సంస్కారం ఏర్పడుతుంది మనలో, ఒక తెలియనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా మంత్రాలలాగా పనిచేస్తాయి ఇవి. ఇప్పుడు ఈ మంత్రశాస్త్రాల్లో అనేక మంత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క మంత్రానికి అర్థం అనేది విశేషంగా ఉండదు. కొన్ని మంత్రాలకు అర్థం ఉంటుంది, కొన్ని మంత్రాలకి ఇదమిత్తంగా అర్థం అనేవి ఉండదు. దానికి ఏమిటంటే దాని ఉచ్చారణ చేతే మనకి ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. దాని ఉచ్చారణ, దాని జపం చేయడం, అక్కడ అర్థం అనేది ప్రధానం కాదు, అర్థం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం జపిస్తే చాలు, ఆ శబ్దం అనేది ఏదైతే ఉందో దానికే మహిమ ఉంది. అది ఆ పరమేశ్వరుడి ముఖారవిందం నుంచి వచ్చింది కాబట్టి ఆ శబ్దానికే ఎంతో మహిమ ఉంది. కాబట్టి ఆ శబ్దం మన నోటి నుంచి వస్తే చాలు, వస్తే దాని ద్వారా
మనకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అది ఆ మంత్రముల యొక్క మహిమ. అదే రకంగా ఇప్పుడు ఇంతమంది మహాకవులు ఇటువంటి ఆ శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందే ఈ కావ్యాల్ని రచించారు అనంటే అది ఈశ్వరానుగ్రహం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఇవి కూడా అవేమిటి మంత్రాలైతే ఈశ్వరుడు యొక్క ముఖార వింద నుంచి నేరుగా వచ్చాయి. ఇటువంటి సాహిత్యంలో ఉన్న అద్భుతమైనటువంటి ఈ పద్యాలు, ఈ శ్లోకాలు ఇవన్నీ ఆ ఈశ్వర అనుగ్రహంతో కవుల ద్వారా వచ్చినాయి, అంతే తేడా. కాబట్టి ఇటువంటి ఒక వ్యత్యాసం మాత్రమే ఇక్కడ ఉండేది. కాబట్టి ఇవి కూడా వీటిని మనం పఠించినప్పుడు అవి కూడా ఒక విశేషమైనటువంటి సంస్కారాన్ని మనకు కలిగిస్తాయి, ఒక అంతఃశుద్ధిని కలిగిస్తాయి, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని కూడా మనకి కలిగిస్తాయి. కాబట్టి అటువంటి గొప్పతనం ఈ సాహిత్యానికి ఉంది, సాహిత్య శాస్త్రానికి ఉంది. కాబట్టి దీన్ని అధ్యయనం చెయ్యాలి. ఇటువంటి అవకాశాన్ని జారవేర్చుకుంటే వాళ్ళకంటే ఇంకా మందభాగ్యులు ఇంకోళ్ళు ఉండరు. అందుకే భర్తృహరి ఇంకో మాట అంటాడు, ప్రాప్యేమాం కర్మభూమిం నభజతి మనుజో యస్తపో మందభాగ్య. ఇట్లాంటి చోట జన్మను పొంది కూడా ఎవరైతే తపస్సుని చేయడో, తపస్సు చేయడం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తపస్సులే. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి చేయడం, అది ఒక తపస్సు, అది తపస్సే. ఎక్కడో హిమాలయాలకో అరణ్యాలకో వెళ్ళి ఒంటరిగా కూర్చొని చేయడం, అది తపస్సు సరే. కానీ అది మాత్రమే తపస్సు కాదు. ఉన్న చోట కూడా మనం చేయగలిగేటటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎన్ని తపస్సులను చెప్పాడు. శరీరంతో చేసే తపస్సు, మనస్సుతో చేసేటటువంటి తపస్సు, వాక్కుతో చేసేటటువంటి తపస్సు, శారీరం తపౌచ్యతే తపో మానసముచ్యతే అనంతా చెప్పారు కదా. కాబట్టి అటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి. ఈ అధ్యయనం అనేది కూడా ఒక విశేషమైనటువంటి తపస్సు. ఆ తపస్సుని చేస్తే తద్వారా మన యొక్క జీవితం సార్థకమవుతుంది. ఆ పూర్వజులు వాళ్ళు చూపించినటువంటి సాహిత్యంలో ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి, ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ఉత్తమమైనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది. దాని అర్థం తెలియాల్సిన పని లేదు. తెలియకపోయినా కూడా అర్థం తెలుసుకోవడం మంచిదే. కానీ అది తెలియకపోయినా కూడా కేవలం ఆ వచనాలు, ఆ శబ్దాలు మన నోటి నుంచి వస్తే చాలు. దాని ద్వారా మనకు ఒక విశేషమైనటువంటి సంస్కారం ఏర్పడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన సాహిత్య పరంపర మనది, ఉత్తమమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సాహిత్య పరంపర. ఇది విశ్వంలోనే ఇంకెక్కడా లేనటువంటి ఆ పరంపర, ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడా దీన్ని చేయడం కూడా కుదరదు. అది కేవలం ఈ భాషల్లో, అందులోనూ విశేషంగా మన సంస్కృత భాష, అందులోనూ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి భాషల్లోనూ ఇంకా విశేషంగా మన ఆంధ్ర భాష, తెలుగు భాష, దీంట్లో ఉన్నటువంటి ఈ సాహిత్యం అనేది ఏదైతే ఉందో అది ఇంకెక్కడా మనం చూడడానికి కుదరదు. దీంట్లో మాత్రమే మనం చూడగలుగుతాం. అటువంటి ఒక గొప్ప సాహిత్యం ఈ ఆంధ్ర సాహిత్యం. కాబట్టి ఇది ఇటువంటి పరంపరలో మనకి జన్మ లభించింది అని అంటే అది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇంత పుణ్యాన్ని ఖర్చు పెట్టి, ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యాలన్నింటినీ ఖర్చు పెట్టి దీన్ని మనం పొందాము. ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే అప్పుడేమవుతుంది, ఎంతో ఖర్చు పెట్టి ఒక విలువైన వస్తువుని తీసుకొచ్చి మనమే దాన్ని పగలగొట్టినట్టు అవుతుంది. అట్లా అవుతుంది. కాబట్టి అలా చేస్తే వాడిని ఏమంటారు లోకంలో, అందరికీ తెలిసిందేగా. అలా ఎవడైనా అట్లా చేశాడు అనుకోండి, ఒక మంచి విలువైన వస్తువుని తెచ్చుకున్నాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి, ఎన్నో ఏళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. కట్టుకొని గృహప్రవేశం చేశాడు, అంతా అయింది. ఓ 2 రోజులు ఉన్నాడు, తర్వాత దాన్నే వాడి ఇంటిని వాడే పడేసుకున్నాడు, పగలగొట్టుకున్నాడు. అప్పుడు వాడిని ఏమంటాం మనం? కాబట్టి ఇలా దీన్ని కనుక సార్థకపరుచుకోకపోతే వీళ్ళని కూడా అలాగే అనాల్సి వస్తుంది. కాబట్టి అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం కాయనౌ స్త్వయా అని ఒక మాట చెప్పారు. పారం దుఃఖోదధేర్గంతుం తర యావన్ నభిద్యతే. ఇది పోయేలోపే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన పరంపరలో మనకి జన్మ లభించింది. కాబట్టి దీన్ని విశేషంగా నేను చెప్పాలనుకున్నది, మనము చక్కగా నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా చక్కగా దీన్ని నేర్పించాలి. వాళ్ళకి చక్కగా దీన్ని నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఒక విశేషమైనటువంటి సంస్కారాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అది చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తే తప్ప అది అయ్యేది కాదు. చిన్నప్పటి నుంచి చక్కగా అటువంటి ఒక సంస్కారాన్ని ఇవ్వాలి పిల్లలకి. అలా క్రమంగా ఇస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. అంటే ఈ విద్యలని చక్కగా అభ్యసించిన వాడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడైనా జయించుకొని రాగలడు. అది ఈ విద్యలకు ఉండేటటువంటి మహత్వం. ఈ శాస్త్ర విద్య, ఈ సాహిత్య విద్య, ఇది ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకున్నవాడు ఇంకా ప్రపంచంలో దేన్నైనా అర్థం చేసుకోగలుగుతాడు. కానీ వేరే దాన్ని అర్థం చేసుకున్నవాడికి ఇది రావాలి అంటే రావడం కష్టం. అదే ఇక్కడ ఉండేటటువంటి విశేషం.
ఇది చదివిన వాడికి ఏదైనా పర్వాలేదు, కానీ ఏదో చదివిన వాడికి ఇది మాత్రం ఇది రావడం అంటే అది సాధ్యమయ్యేది కాదు. అది చిన్నప్పటి నుంచి ఆ ఉత్తమమైనటువంటి సంస్కారం, ఆ ఈశ్వరానుగ్రహం అనేది ఉంటే మాత్రమే ఇది మనకి లభిస్తుంది. కాబట్టి దీని యొక్క ఆ గొప్పదనాన్ని తెలుసుకొని విశేషంగా ఈ అవకాశాన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి, కాబట్టి దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందుకోసం ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఆ అద్భుతమైన సాహిత్యం, దీంట్లో ఒక ఉత్కృష్టమైనటువంటి విద్య అనంటే అది ఈ అవధాన విద్య. ఆ ఉత్కృష్టమైనటువంటి అవధాన విద్య ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రపంచంలో 100 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో ఇటువంటి ఈ దేశంలో మనకి జన్మ లభించడం అనేది చాలా దుర్లభం. అందులోనూ ఈ పరంపరలో జన్మించడం అనేటటువంటి చాలా దుర్లభం. అందులోనూ ఈ పరంపరలో జన్మించి ఈ పరంపరని అనుసరించగలగడం అది ఇంకా దుర్లభం. అందులోనూ దీన్ని అధ్యయనం చేయగలగడం, ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయగలగడం. కొంతమందికి అధ్యయనం చేసేటప్పటికి అయిపోతుంది, వాళ్ళ సామర్థ్యం అయిపోతుంది, ఇంకా చాలు ఏదో చదివేసాం అయిపోయిందండి ఇంక అయిపోయింది అని అంటారు. కొంతమంది అధ్యయనం చేస్తారు, చేసి దాంట్లో కొంచెం ముందుకెళ్తారు, అది ముందుకెళ్ళగలుగుతారు. కొంతమంది కాస్త ముందుకెళ్తారు, చదువుతారు, బాగుంటుంది. ఏవో కొన్ని వాళ్ళు కూడా ఏవో కొంత ప్రయత్నం చేస్తారు, ఏవో శ్లోకాలు పద్యాలు రాయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేసేవాళ్ళు కొంతమంది. అందులోనూ మళ్ళీ దాంట్లోనూ కొన్ని భేదాలు ఉన్నాయి. సామాన్యంగా పద్యాలు రాసేవాళ్ళు, కొంచెం మధ్యమంగా రాసేవాళ్ళు, ఉత్తమంగా రాసేవాళ్ళు, ఆ ఒక భేదాలు కూడా ఉన్నాయి. మళ్ళీ దాంట్లోనూ ముందుకెళ్ళాలంటే అలా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి, ఎక్కుతూ ఉండాలి. అందులోనూ విశేషంగా ఈ అవధానం చేయాలి అని అంటే విశేషమైనటువంటి సామర్థ్యం కావాలి. అప్పుడు ఉన్న చోటే ఒకే చోట కూర్చొని ఇదంతా చేయాలంటే ఆశువుగా ఇదంతా ఒక్కొక్కటి చేయాలి అని అంటే అందులోనూ ప్రతిభావంతంగా చేయాలి. ఏదో ఊరికే 4 పదాలు వేసేసాం అయిపోయింది అన్నట్టు కాకుండా, ఇది అక్కడి నుంచో పదం తెచ్చాం, ఇటు నుంచో పదం తెచ్చాం, అన్నింటినీ కలిపాం, ఒక శ్లోకం చేసాం అయిపోయింది అనడం కాకుండా, ఒక విషయం ఏమిటంటే మనం ఏ శ్లోకాన్ని రాసినా ఇవాళ చూసినా కూడా ఇది చాలా బాగుంది అనిపించాలి, ఇంకో 10 ఏళ్ల తర్వాత చూసినా కూడా ఇది చాలా బాగుందని అనిపించాలి మనకి. అది ఇప్పుడు ఇవాళ చూసినప్పుడు బాగా అనిపించింది, మళ్ళీ కొన్నాళ్ళకి చూస్తే ఓహో ఇది ఇట్లా రాశాను నేనప్పుడు, కానీ ఇలా కాకుండా ఇంకా బాగా రాసి ఉంటే బాగుండేది అని అనిపించకూడదు. అలా అనిపించకుండా ఉంటే అది చాలా గొప్ప పద్యం, గొప్పగా రాసినట్టు అని దాని అర్థం. అప్పుడు మనకు అనిపిస్తుంది అది ఆ రోజు ఏదో రాసినప్పుడు ఏదో అట్లా రాసేసాం, కానీ అదంతా సరిగ్గా రాలేదు, బహుశా ఇది ఇలా రాసుంటే బాగుండేది అని అనిపించకుండా ఇప్పుడు రాసిన అద్భుతమే, ఇప్పుడు చూసిన అద్భుతమే, ఇంకో 10 ఏళ్ళు 50 ఏళ్ల తర్వాత చూసినా అద్భుతమే, ఇంకో 100 ఏళ్ల తర్వాత ఇంకెవరైనా చూసినా అద్భుతమే అనేట్టుగా ఉంటే అది నిజమైనటువంటి ఆ గొప్ప సాహిత్యం అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రాయः ఇప్పుడు అయినటువంటి అవధానంలో వచ్చిన పద్యాలన్నీ కూడా అలాగే వచ్చినాయి. అలాగే అంటే ఇప్పుడు చూసినా కూడా ఇంకా ఎన్నో ఏళ్ల తర్వాత చూసినా కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి ఈ పద్యాలు అనే ఈ దీంట్లో వచ్చినాయి. కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఈ పద్యంలో అంటే అతను నాదగురుడు చెప్పాడు, ఆదిత్య నాదగురుడు చెప్పాడు, సామాన్యంగా అది ఇందాక మనం మాట్లాడుతూ చెప్పాడు కదా, ఈ అవధానంలో విశేషంగా ఆ పద్యాలు చక్కగా రావాలి, ఉత్కృష్టమైనటువంటి రీతిలో పద్యాలు రావాలి, అది ఇప్పుడు చూసినా ఎప్పుడు చూసినా కూడా అద్భుతంగా ఉండేట్టుగానే రావాలి అనేటటువంటి ప్రయత్నంతో దీన్ని విశేషంగా చేస్తున్నాను అని అన్నాడు. అయితే చూసేవాళ్ళకి మాత్రం ఇంకా ఏదో విశేష ప్రయత్నం చేసి ఇదంతా చేస్తున్నాడనే అనిపించలేదు, అలోకగా అన్నీ చెప్పేస్తున్నాడు అనే చూసేవాళ్ళకి అనిపించింది తప్ప ఆ లోపల ఉన్నటువంటి అది మాత్రం అట్లా ఎవరికి తెలియదు. కానీ ఉన్నటువంటి పద్యాలు మాత్రం చాలా అద్భుతమైనటువంటి పద్యాలు వచ్చినాయి. ఆ ఒక విశేషమైనటువంటి ఆ పద్యాలు, ఆ పూరణలు చాలా విశేషమైనటువంటి. నేను ఇంత చెప్పడం కంటే ఒక మాట చెప్పేస్తే ఇంకంతా చెప్పినట్టు అయిపోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా గురువుగారు ఒక మాట చెప్పారు ఇప్పుడు ఇటీవల, నాకు ఒక మనస్సులో సంకల్పం కలిగింది. ఇక్కడ మా పరాపర గురువు జగద్గురు సత్యనారాయణ శివాభినవ నరసింహారతి మహాస్వామి వారి యొక్క జన్మస్థానమైనటువంటి మైసూరులో అక్కడ శంకర మఠం కట్టి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సంవత్సరంలో అక్కడ శతమానోత్సవ కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడు మాకు మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, వారి యొక్క ప్రేరణతో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే వారి దివ్య చరిత్ర, దాంట్లో ఉండేటటువంటి ఒక్కొక్క ఘట్టము కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టాలు. వారి యొక్క మహిమ, వారు రాసినటువంటి ఆ స్తోత్రాలు, అద్భుతమైనటువంటి స్తోత్రాలు, అవన్నీ కూడా భక్తి సుధా తరంగిణి అనేటటువంటి పేరుతో ఆ స్తోత్రాలన్నీ కూడా ప్రచురితమై ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ఆ స్తోత్రాలన్నీ కూడా వారు ఏదో కూర్చొని ఆలోచన చేసి తర్వాత ఏం పదం వెయ్యాలి అని ఆలోచన చేసి రాసినవి కాదు. ఎక్కడెక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా, ఎప్పుడు భగవత్ సన్నిధికి వెళ్ళినా, అమ్మవారి సన్నిధికి వెళ్ళినా కూడా వారి నోట్లోంచి గంగా ప్రవాహంలాగా వారి నోటి నుండి, ముఖారవిందం నుండి ఆ శ్లోకాలన్నీ కూడా వెలువడినాయి. అటువంటి శ్లోకాలన్నీ వారు రాశారు. వాటన్నిటినీ కూడా వారి పక్కన ఉండేటటువంటి పండితులు అతి కష్టం మీద ఆ శ్లోకాలన్నీ కూడా విని వాటన్నిటిని కూడా రాసుకొని
కొన్నిటినైనా అందరికీ దొరికేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయగలిగారు అప్పటి కాలంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా. ఇంకా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని శ్లోకాలు లభించినాయి. ఆ శ్లోకాలని ఇప్పుడు మనం భక్తి సుధాతరంగిణి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలని వారు చేసి ఉన్నారు. కాబట్టి వారికి అభినవ శంకర అనేటటువంటి అభినవ శంకరులు అనేటటువంటి ఒక అసాధారణమైన వ్యపదేశం వారికి ఉన్నది. పండితులందరూ కూడా వారిని ఆ అభినవ శంకరులు అనేటటువంటి బిరుదు ఆ నామంతో అందరూ కూడా కీర్తించారు. కాబట్టి వారి యొక్క మహిమని తెలియజేస్తూ వారి యొక్క చరిత్రను కూడా తెలియజేస్తూ ఒక విశేషమైనటువంటి ఆంధ్ర భాషలో ఒక కావ్యం ఉండాలి. ఎందుకంటే శంకర విజయం, మాధవీయ శంకర దిగ్విజయం శంకరాచార్యుల వారి చరిత్రను చెబుతూ ఉన్నది. మళ్ళీ తదనంతరం అటువంటి ఒక పెద్ద కావ్యం అనంటే అది విశేషంగా సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారి గురించి ఉంది. సంస్కృతంలో ఒక కావ్యం ఉంది, సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి విజయ కావ్యం అని ఒక అద్భుతమైనటువంటి కావ్యం. అంటే సామాన్యంగా అది శంకర దిగ్విజయం ఎంత అద్భుతంగా ఉందో అక్కడ ఉన్నటువంటి శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అదే రకంగా ఉంటాయి అక్కడ కూడా శ్లోకాలు. ఇదివరకు అంటే వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక విద్వాంసులు ఆయన రాజవల్లభ శాస్త్రి గారు ఉండేవారు. ఆయన ప్రత్యక్షంగా వారిని చూసి వారి యొక్క మహిమలను వాటన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసి ఆ కావ్యాన్ని రచించారు. అద్భుతమైనటువంటి శ్లోకాల్లో అద్భుతమైన ఛందస్సుల్లో ఆ కావ్యాన్ని రచించారు. కాబట్టి ఆ సంస్కృత భాషలో ఆ కావ్యం ఉంది కాబట్టి మళ్ళీ అదే విధమైనటువంటి ఒక అద్భుత సాహిత్య పరంపర మన ఆంధ్ర భాషలో ఉంది కాబట్టి ఆంధ్ర భాషలోనూ వారి యొక్క మహిమని చెప్పేటటువంటి ఒక కావ్యం ఉండాలి అని ఆ ఒక సంకల్పం నాకు కలిగింది. ఆ సంకల్పాన్ని తదనుసారంగా లలితాదిత్యకి నేను చెప్పాను, ఆదేశం చేశాను ఈ ఒక కావ్యాన్ని రచించాలి. సమయం కూడా తక్కువే ఉండింది అప్పుడు, కానీ ఆ తక్కువలోనూ సమయంలోనూ విశేషంగా ఆ కావ్యాన్ని చాలా అద్భుతంగా రాశాడు. ఇదంతా చెప్పి ఇప్పుడు అసలు విషయానికి చెప్పాలంటే ఆ కావ్యంలో ఉన్నటువంటి ఆ పద్యాల్ని అదంతా చూసినప్పుడు మా గురువు గారు మా గురువులు దాన్నంతా చూసినప్పుడు కొంత భాగాన్ని దాంట్లో అవలోకన చేసినప్పుడు వారి ముఖం నుండి ముఖారవింద నుండి ఒక మాట వచ్చింది. ఆ మాటను చెప్పాలని నాకు సంకల్పం వచ్చింది. మా గురువుగారు ఒక మాట అన్నారు, ఏమిటంటే ఇతని కవితాధార తిరుపతి వెంకట కవుల కవితాధారలాగా ఉందయ్యా నీ కవితాధార అని ఒక మాట అన్నారు. ఆ వెనకటి తిరుపతి వెంకట కవుల కవితాధార ఉన్నట్టుగా ఉంది నీ కవితాధార అని ఒక మాట అన్నారు మా గురువుగారు. కాబట్టి ఆ ఒక మాట చెబితే అక్కడికి అంతా చెప్పినట్టు అయింది అని నా అభిప్రాయం. కాబట్టి అటువంటి అద్భుతమైన పద్యాలు కూడా ఆ కావ్యంలో వచ్చాయి. ఇప్పుడు ఆ పుస్తకాన్ని కూడా మీ అందరికీ ఇవ్వబోతున్నాం. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన కావ్యాన్ని కూడా రచించి ఉన్నాడు. ఆ కావ్యాలన్నింటినీ ఒకసారి మళ్ళీ తర్వాత అది రచించిన తర్వాత దాన్ని మొత్తం నా దగ్గర ఒకసారి పఠించాడు. ఇద్దరు నేను కూర్చున్నాను, నా ముందు కూర్చొని ఆ కావ్యాలలో ఉన్నటువంటి ఆ పద్యాలన్నింటినీ కూడా మొదటి నుంచి వరుసగా చదువుతూ ఉన్నాడు. ఆ చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు సంగీతం పాడేవాళ్ళు మధ్యలో మంచిగా చక్కగా ఆలాపనలో మంచి రాగాలు పాడినప్పుడు కింద కూర్చున్నటువంటి ప్రేక్షకులు ఆహా భళా భళా అంటూ ఉంటారు. కాబట్టి నేను కూడా కొన్ని పద్యాలకు అలాగే అన్నాను. ఆ పద్యాన్ని చదువుతూ ఉంటే వాళ్ళంతా కూర్చొని వినేవాళ్ళు అంటారు, మంచి ఆలాపన చేసినప్పుడు ఏమంటారంటే వినేవాళ్ళు చాలా అద్భుతం ఆహా ఆహా అంటుంటారు కూర్చున్న వాళ్ళు. కొన్ని పద్యాలు వచ్చినప్పుడు నేను కూడా అలాగే అంటుండేవాడిని, ఆహా చాలా అద్భుతంగా ఉందయ్యా ఈ పద్యం, కొన్ని పద్యాలు విశేషంగా. కాబట్టి అటువంటి ఆ ఒక కావ్యం వారి యొక్క కీర్తి, మా పరాపర గురువుల యొక్క కీర్తి, వారి యొక్క మహిమకి తగినట్టుగా ఆ కావ్యం కూడా అట్లా వారి యొక్క అనుగ్రహము ఇతని యొక్క పరిశ్రమ దీంతో ఆ కావ్యం అనేది పుట్టింది. కాబట్టి అటువంటి ఒక విశేషమైనటువంటి కార్యాన్ని కూడా చేసి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప పరంపరలో మనందరికీ కూడా ఇటువంటి జన్మించేటటువంటి సౌభాగ్యం, దీంట్లో ఉండేటటువంటి సౌభాగ్యం లభించి ఉన్నది. కాబట్టి విశేషంగా ఈ సందర్భంలో మా గురువుల యొక్క ఈ సువర్ణ భారతి మహోత్సవ సందర్భంలో అనేక విధమైనటువంటి కార్యక్రమాలను జరిపించాలి అనేటటువంటి ఒక సంకల్పం మాకు కలిగినది. దాంట్లో విశేషంగా ఈ శతావధాన కార్యక్రమం చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ఆరంభంలోనే చెప్పినట్టుగా ఈ ఒక సంకల్పం కలిగినది. తదనుసారంగా అంటే ఇదివరకు కూడా ఎప్పుడో ఒకసారి మాట్లాడేటప్పుడు నేను అన్నాను, నువ్వు ఇక్కడ కూడా నా ముందు కూడా ఒక శతావధానం చెయ్యాలి, చేసావు వేరే చోట్ల చేసావు, ఇక్కడ కూడా విశేషంగా ఇక్కడ ఒక శతావధానం జరగాలి, నీకు ఒక మంచి సందర్భం చెప్తాను, ఆ సందర్భం వచ్చినప్పుడు చెయ్యాలి అని చెప్పి నేను ఇదివరకు ఒకసారి మాట్లాడుకోవడం అయింది. తదనుసారంగా ఇప్పుడు ఈ సందర్భం ఈ సువర్ణ భారతి అనేటటువంటి సువర్ణ అవకాశం ఇప్పుడు ఆ భగవంతుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు లభించింది. తదనుసారంగా ఇది అత్యంత అద్భుతంగా చాలా వైభవపేతంగా ఈ కార్యక్రమం జరిగి ఉండడం, అంటే ఇందులోనూ విశేషంగా ఇప్పుడు జరిగినటువంటి పూరణలు ఇవన్నీ కూడా ఏవేవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ దత్తపదులు సమస్యా పూరణలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఎన్నో ఆ పూరణలు ఆ
తర్వాత వచ్చేటటువంటి అవధానులకి వాళ్ళందరికీ కూడా అథవా ఇప్పుడున్న అవధానులకు కూడా ఒక కొత్త రకాన్ని, కొత్త మార్గాన్ని చూపించాయి. అటువంటి ఒక విశేషాలు కూడా ఈ అవధానంలో వెలువడి ఉన్నాయి. అంటే ఒక ఇప్పటివరకు విన్న అపూర్వమైనటువంటిది, ఇటువంటి ఒక ఇలా కూడా పూరణ చెయ్యొచ్చు అని. ఎందుకంటే సామాన్యంగా ఇప్పుడు వేరే వాళ్ళు అవధానం చేసిన వాళ్ళు ఇంకొక అవధాని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మనస్సులోనూ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక అవధానం చేస్తూ ఉన్నప్పుడు ఎదుర్కొండా కూర్చున్న అవధానులకి బహుశా ఇతను ఇలా పూరణ చేస్తాడు, ఇలా పూరణ చెయ్యొచ్చు, దీనికి ఇలా 2-3 రకాలు, అంటే వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనసులో అనిపిస్తూ ఉంటుంది, దీనికి 2-3 రకాలుగా చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒకటి ఈ రకంగా చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు, నాకు కూడా ఇలాంటిది ఎప్పుడో వచ్చింది, అప్పుడు ఇలా చేశాను అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసులో ఆ మనసు అలాగే ఆలోచింపజేస్తుంది, అది మన స్వభావం, అది ఆలోచన వస్తూ ఉంటుంది మనస్సులో. కానీ దీంట్లో ఏమైందంటే నాకు అనిపించిన ప్రకారం బహుశా వాళ్ళని కూడా అడిగితే అది సరే అనే అనొచ్చు. నాకు అనిపించిన వాళ్ళు ఆలోచన చేసి పెట్టుకున్న 2-3 కంటే నాలుగో దాంట్లో పూరణ చేశాడు, 4వ పంథ, 4వ మార్గంలో పూరణ చేశాడు. కాబట్టి అది వాళ్ళకు కూడా ఒక కొత్తది. ఇక నుంచి వాళ్ళు లెక్క పెట్టుకునే మార్గాల్లో ఆ 4వ దాన్ని కూడా చేర్చుకోవచ్చు వాళ్ళు. ఇలా కూడా ఒక పూరణ ఉంది అనేటటువంటి ఆ ప్రేరణ కూడా చాలామందికి లభించింది అని నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి అట్లా ఎంతో అద్భుతంగా ఈ అవధాన కార్యక్రమం చాలా చక్కగా జరిగి ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ విశేషంగా ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఇక్కడ నేను ఆరంభంలో మొదటి రోజు చెప్పినట్టుగా ఇక్కడ దాదాపుగా 4 జగద్గురువులు ఈ యొక్క భవనంలో తపస్సును చేసినటువంటి ప్రదేశం ఈ సచ్చిదానంద విలాసం. అందుకే ఇది సచ్చిదానంద విలాసం అని దీనికి పేరు వచ్చిందే సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారి వల్ల. వారి యొక్క నామధేయంతో దీనికి సచ్చిదానంద విలాసం అనేటటువంటి పేరు వచ్చింది. వారి గురువర్యుల పేరుతో ఈ వనానికి నరసింహవనం అనేటటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఈ నరసింహ వనం మీరందరూ కూడా 3 రోజులు వనవాసం చేసినట్టయింది. ఇక్కడికి అందరూ కూడా 3 రోజులు అవధానం వల్ల అందరూ 3 రోజులు వనవాసం చేశారు. గిరివాసం, వనవాసం 2 కూడా చేశారు, అయింది. కాబట్టి అటువంటి ఈ సందర్భంలో మా యొక్క విశేషంగా ఈ సందర్భంలో మా యొక్క సంతోషాన్ని, అపారమైనటువంటి సంతోషాన్ని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ సందర్భంలో ఈ అవధానాన్ని అత్యంత నైపుణ్యంతో పూరణ చేసి ఇతోపి అధికమైనటువంటి సంతోషాన్ని మాకు కలిగించినటువంటి మా గురువులకు మాకు కలిగించినటువంటి మా అత్యంత ప్రీతిపాత్రుడైన లలితాదిత్యకి, చిరంజీవి లలితాదిత్యకి మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇదే రకంగా విశేషంగా ఒక పరిపూర్ణమైనటువంటి ఒక శతమానం పాటు విశేషంగా ఇదే విధమైనటువంటి శతావధానాలను చేసి ఇంకా ఎంతోమందికి ఆదర్శంగా అతడు నిలుచుగాక. తదనంతరం అమ్మవారు చేయిస్తుంది, అది కూడా చేయిస్తుంది అమ్మవారి అనుగ్రహం. కాబట్టి ఇలా ఇదే రకంగా ఈ అవధాన విద్య కొనసాగుగాక. ఇదే రకంగా ఇందాక రామలింగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పినట్టుగా ఇంకా ఈ అవధానాలు ఇదే రకంగా జరిగి ఆ ఒక ప్రేరణతో ఇంకా 1000 సంవత్సరాలు ఆ యొక్క విద్యా ప్రసారం అదంతా కూడా జరుగుగాక, అది వెలుగొందుగాక అని కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాం. అందులోనూ అందరికీ తెలిసినటువంటి ఇంకొక విశేషమే, ఇప్పుడు ఇందాక నేను ఆరంభంలో చెప్పినట్టు ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నారు. కానీ ఇక్కడ విపరీతంగా జరుగుతోంది. ఎక్కడో పుట్టి అక్కడెక్కడో పుట్టి అక్కడ ఉన్నటువంటి దాని సంబంధం లేకుండా, అక్కడ పుట్టినా కూడా దాని సంబంధం లేకుండా, దాని సంబంధం వదులుకొని లేకుండా, అథవా ఉన్నా కూడా ఏదైనా కించిత్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి రావడం. ఎక్కడో అదెక్కడుంది, ఇది ఎక్కడుంది, ఈ ప్రదేశం ఎక్కడుంది, అదెక్కడుంది, అక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండడం, ఇక్కడ వాస్తవ్యం చేయాలి, ఇక్కడే ఉండాలి, గురుసేవ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన రావడం, ఇదంతా కూడా ఆ అమ్మవారి లీల, గురువు యొక్క అనుగ్రహమే తప్ప ఇంకా మన ఆలోచనలకు అర్థం దొరికేది కాదు. మనం ఇదంతా ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే దానికి సమాధానం మనకు ఒకే ఒక సమాధానం ఏం దొరుకుతుందంటే ఇదంతా అమ్మవారి యొక్క లీల, ఈ గురువు యొక్క అనుగ్రహం, అదే మనకి సమాధానం తప్ప లేకపోతే ఇది ఎలా అక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉండడం ఏమిటి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏమిటి, అందులోనూ ఇక్కడ శృంగేరికి రావడం ఏమిటి, ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే చివరికి మనకు లభించేటటువంటి ఒకే ఒక సమాధానం అదంతా ఈశ్వర సంకల్పం. కాబట్టి ఆ రకంగా ఇక్కడ వచ్చి ఉండడం, విశేషంగా ఇక్కడ శాస్త్రాభ్యాసం, ఇంతకుముందే శాస్త్రంలో కొంత పరిచయాన్ని, వ్యాకరణం దాంట్లో అంతా కూడా న్యాయం దీంట్లో కూడా పరిచయాన్ని పొంది ఉన్నాడు, వేదాంతంలో కూడా పరిచయాన్ని పొంది ఇప్పుడు ఇంకా విశేషమైన ఆ ప్రౌఢ గ్రంథాలని, వాద గ్రంథాలు, భాష్యాదులను కూడా ముందు అధ్యయనం చేయబోతున్నాడు. ఇప్పుడు చేశాడు, శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ
ఆ వేదాంతాది అధ్యయనం కూడా చేస్తూ ఉన్నాడు. నేను చెప్పాను, ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నాడు, నేను ఇక్కడ శాస్త్రం చదువుకోవాలనుంది, వేదాంతం చదువుకోవాలనుంది అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, అలాగే మంచిది, కానీ నా దగ్గర వేదాంతం చదువుకోవాలంటే దానికి చాలా నియమాలు ఉన్నాయి, ఆ నియమాలన్నీ కూడా నువ్వు పాటిస్తే అప్పుడు నేను తప్పకుండా పాఠం చెప్తాను అని అన్నాను. అన్ని నియమాలను నేను పాటిస్తాను, తప్పకుండా నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను అని అన్నాడు. కాబట్టి అయితే తప్పకుండా నీకు పాఠం చేస్తాను అని చెప్పాను. తదనుసారంగా కొంత జరిగింది, ఇంకా భవిష్యత్తులో కూడా జరగబోతుంది. కాబట్టే ఇప్పుడు ఈ అవధానంలో ఆ శాస్త్ర అధ్యయనం కూడా కనబడుతోంది మనకు. ఆ శాస్త్ర అధ్యయనం కూడా దాంట్లో కనబడుతూ ఉన్నది. ఆ వచ్చినటువంటి పద్యాల్లో వాటిల్లో కూడా శాస్త్రీయ భాష కూడా కొంత కనబడుతూ ఉన్నది. కాబట్టి దాని యొక్క ఆ శాస్త్రీయ భాష కూడా దాంట్లో రావడం వల్ల దాని యొక్క వైశిష్ట్యం ఇంకా పెరిగింది. అంటే మామూలుగా ఏదో వర్ణనలు అంత మాత్రం కాకుండా, ఏదో కథలు వర్ణనలు అని మాత్రం పెట్టుకొని కాకుండా, ఆ శాస్త్రీయమైనటువంటి శబ్దాలు, శాస్త్రీయమైనటువంటి వర్ణనలు ఇవన్నీ రావడం వల్ల దాని యొక్క ఆ పద్యం యొక్క బరువు ఇంకా పెరిగింది. అటువంటి దానికంతటికీ కూడా మూలం ఏమిటంటే ఆ శాస్త్రాధ్యయనం. కాబట్టి అది కూడా ఇక్కడ జరిగింది, ఇంకా కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మరొకసారి లలితాదిత్యకి మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని పరిపూర్ణంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా విశేషంగా దీన్ని ఈ యొక్క అవధాన విద్యలో ఒక విశేషమైనటువంటి నైపుణ్యాన్ని తయారు చేసినటువంటి మహాదేవమణి గారు, దూడిపాడ మహాదేవమణి గారు కావలసినటువంటి అవధాన విద్య కావలసినటువంటి ఈ లలితాదిత్యకే కాకుండా ఇంకా ఎంతోమందికి కూడా విశేషమైనటువంటి, ఇంకా ఇక్కడికి వచ్చారుగా, మీకు శిష్యులు కూడా ఇక్కడికి వచ్చారు, మీ దగ్గర మార్గదర్శనం పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా మీకు అటువంటి మహాదేవమణి గారి, ధూళిపాడ మహాదేవమణి గారికి మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలని విశేషంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా దీంట్లో విశేషమైనటువంటి సంచాలకులుగా ఉండి అత్యంత మధురమైనటువంటి ఆయన యొక్క మాటలు, ఒక్కొక్క మాట కూడా చాలా మధురంగా ఉంటుంది. శ్రీమన్నారాయణ గారి మాటలు ఒక్కొక్కటి చాలా మధురంగా ఉంటుంది. అటువంటి ఆ మధురమైనటువంటి ఆ సంచాలకత్వాన్ని కూడా ఆయన విశేషంగా చేసి ఉన్నారు. ఆయనకి మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశేషంగా ఇవాళ జనవతుల రామలింగేశ్వరరావు గారు, శ్యామ పాలపత్తి వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, విద్వాంసులు. విశేషంగా మా ప్రీతిపాత్రులు గోపాలకృష్ణ శాస్త్రి గారు, దర్శనాలంకార విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు అందరూ కూడా ఇవాళ రోజున ఇక్కడ ఉన్నారు ఈ సందర్భంలో. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ కార్యక్రమం ఇక్కడ జరపాలి అనేటటువంటి సంకల్పం నాకు వచ్చింది. దాని గురించి నేను చెప్పడం కూడా అయింది. ఒక సందర్భంలో చూద్దామని చెప్పి నేను చెప్పాను. సరిగ్గా అదే సమయానికే వెంకటరమణ శర్మ గారు, దర్శనం శర్మ గారు శృంగేరికి వచ్చినప్పుడు నా దగ్గర ఇదే విషయాన్ని నివేదించారు. ఇట్లా ఒక అవధానం చేయించాలి, శృంగేరిలో ఒక అవధానం, లలితాదిత్యతో ఒక అవధానం చేయించాలని ఉంది అని అన్నాడు. ఇంతకుముందు ఏమైందంటే వేరే కొన్ని చోట్ల అవధానాలు జరుగుతున్నాయి, అక్కడి నుంచి లలితాదిత్య వస్తే బాగుంటుంది అని అడిగాడు. అయితే ఇక్కడ అధ్యయనం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కాదు అని చెప్పాం. అయితే ఏమైందంటే 2-3 సార్లు అట్లా అడిగాడు, లలితాదిత్య వస్తే బాగుంటుంది, ఆయన ఇక్కడి నుంచి ఒకసారి తమరు పంపిస్తే బాగుంటుంది అన్నాడు. ఇప్పుడు నేను చెప్పలేదు, ఇక్కడ పాఠం జరుగుతుంది కదా, రోజు పాఠం జరుగుతున్నది కదా, కాబట్టి ఇప్పుడు అది కష్టం, ఒకసారి అక్కడికి రావాలంటే సమయం అవుతుంది కదా అని చెప్పి నేను చెప్పాను. సరే అన్నాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు శృంగేరిలోనే ఒక అవధానం చేయించాలి అనేటటువంటి ఆ సంకల్పాన్ని తనకు వచ్చినటువంటి ఆలోచనని నాకు తెలియజేశాడు. అప్పుడు నేను అదే విషయం చెప్పాను, నాకు అదే సంకల్పం ఉంది మనసులో, కాబట్టి శృంగేరిలో తప్పకుండా చేయిద్దామని చెప్పి నేను వెంటనే చెప్పాను. తదనుసారంగా ఇక్కడ చేశాం. దీంట్లో ఒక విశేషమైనటువంటి ఆ సేవను చేసినటువంటి వెంకటరమణ శర్మ గారికి, ఆయన దర్శనం పరివారానికి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా వచ్చినటువంటి అందరూ పండితులకి, విద్వాంసులకి, విశేషంగా అందరూ పృచ్ఛకులకి అందరికీ కూడా చక్కటి రసవత్తరమైనటువంటి, అలాగే అంటే ఏమి నీరసమైనవి కాకుండా రసవత్తరమైనటువంటివి, అందులోనూ ఇక్కడేం అడగాలి అనేది కూడా చక్కగా తెలిసి ఉండాలి. ఊరికే పృచ్ఛకులు అంటే ఏదో ఒకటి అడిగేయడం కాదుగా, ఈ ప్రదేశానికి తగినట్టుగా ఏం అడగాలి, ఏం విషయాలను అడగాలి, ఏం వర్ణనలు అడగాలి అనేటటువంటి విషయం తెలిసి ఉన్నవాళ్ళై ఉండాలి. కాబట్టి అదే రకంగా వాళ్ళందరికీ గీసినటువంటి గీతలోనే నిలబడి అందరూ కూడా ఆ పృచ్ఛకులుగా తమ తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. వాళ్ళకి ఏ విధమైన, ఎందుకంటే ఇక్కడ చేయాలంటే ఒక గీత ఉంది, దాంట్లో నిలబడి మాట్లాడాలి. అప్పుడు అదే రకంగా అందరూ కూడా మీ కర్తవ్యాలు నిర్వహించారు. అది మాకు చాలా సంతోషం కలిగింది. అందరికీ కూడా, పృచ్ఛకులందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. అందరు పృచ్ఛకులకి, అందరూ ప్రేక్షకులకి, పృచ్ఛకులకి, దీంట్లో సహకారం చేసినటువంటి వారికి అందరికీ కూడా ఈ సందర్భంలో అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేసి ఈ భాషణాన్ని ఇక్కడ సమాప్తి చేస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.